హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలకు వేలం వేసి కార్పొరేట్ సంస్థలకంతా కూడా అమ్మివేయాలనేటటువంటి ప్రయత్నం చేయడాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అట్లాగే ఈ అమ్మివేసేటటువంటి కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ అక్కడ ఉండేటటువంటి విద్యార్థి సంఘాలంతా కూడా ఐక్య కార్యాచరణ ఏర్పడి ఆందోళన చేస్తుంటే వాళ్ళ మీద దౌర్జన్యానికి పాల్పడి మహిళలు అని కూడా చూడకుండా తీవ్రమైనటువంటి దుర్భాషలాడి అలాగే దాడి చేసి బట్టలు చినిగిపోయేటట్టుగా భూమి మీద ఈడ్చుకుంటూ తీసుకెళ్ళి కొట్టడం జరిగింది. అట్లాగే వాళ్ళ మీద దాదాపు 60-70 మంది మీద వాళ్ళని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లలో నిర్బంధించారు. ఆడపిల్లలని కూడా చూడకుండా రాత్రి 10-10:30 వరకు కూడా ఉంచుకున్నారు. అట్లాగే నవీన్ అనేటటువంటి విద్యార్థితో పాటు మరో విద్యార్థి మీద కేసు నమోదు చేసి రిమాండ్ కూడా చేయడం జరిగింది. వాళ్ళ మీద ప్రభుత్వం 400 ఎకరాల భూమిని సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటిది దానికి రిజిస్ట్రేషన్ చేయాల్సినటువంటి చర్య చేయాల్సింది పోయి ఆ భూములంతా కూడా ప్రభుత్వ భూములే అనే పేరుతో వాటిని ఇతరులకు అప్పగించేటటువంటి కార్యక్రమానికి పూనుకుంటుంది. దీన్ని వ్యతిరేకిస్తున్నటువంటి విద్యార్థుల మీద ఈ రకంగా దౌర్జన్యానికి పాల్పడుతుంది. అట్లాగే బుల్డోజర్లను తీసుకుపోయి ఆ భూమిని అంతా కూడా చదును చేయడం, అడవిని లేకుండా చేయడం, అట్లాగే అక్కడ ఉండేటటువంటి నిర్మాణాలను కూడా యూనివర్సిటీకి సంబంధించిన నిర్మాణాలని తొలగించడం, ఇలాంటి చర్యలకు పాల్పడుతుంది. అడ్డుకుంటేనేమో తీసుకుపోయి అరెస్టులు చేసి కేసులు పెట్టడం, జైళ్ళకు పంపడం లాంటి నిర్బంధ కార్యక్రమాలు పూనుకుంటుంది. అట్లాగే ఉస్మానియా యూనివర్సిటీలో కూడా మీరు అక్కడ నినాదాలు ఇవ్వకూడదు, నిరసనలు చేయకూడదు, ధర్నాలు చేయకూడదు అని అక్కడ ఒక సర్క్యులర్ జారీ చేసి అక్కడ కూడా నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్నటువంటి పద్ధతి కొనసాగిస్తున్నది. కాబట్టి ఇలాంటి ఘటనలని ఇలాంటి చర్యలను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి. వీటిని సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఈ 400 ఎకరాల భూమిని వేలం వేసి అమ్మివేసేటటువంటి కార్యక్రమాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, ఆ 400 ఎకరాల భూమిని సెంట్రల్ యూనివర్సిటీకి రిజిస్ట్రేషన్ కూడా చేయాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. భవిష్యత్తులో అది యూనివర్సిటీకి విద్యా సంస్థల అభివృద్ధికి అది ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి భావిస్తున్నాం. ఇలాంటి చర్యలను ఇలాంటి దౌర్జన్యాలను నిరసిస్తూ రేపు యూనివర్సిటీ గేట్ ముందే సెంట్రల్ యూనివర్సిటీ గేట్ ముందే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ప్రజాస్వామిక వాదులంతా కూడా దీన్ని మద్దతు ఇవ్వాలని చెప్పి కూడా కోరుతున్నాం. ప్రభుత్వం ముఖ్యమంత్రి వెంటనే దీన్ని ఉపసంహరించుకునేటట్టుగా ప్రకటన చేయాలి స్పష్టంగా. ఇలాంటి చర్యలు కాకుండా ఈ నిర్బంధాన్ని కొనసాగించి భూములంతా కూడా అమ్మేసే కార్యక్రమానికే పూనుకుంటామంటే గత ప్రభుత్వాలకు చెప్పినటువంటి పద్ధతిలోనే ప్రభుత్వం ప్రజలు ఈ ప్రభుత్వానికి కూడా తగిన యూనివర్సిటీ విద్యార్థులు చేస్తున్నటువంటి ఆందోళన న్యాయబద్ధమైంది. విద్యార్థులు ప్రజాతంత్రయుతంగా ఎన్నుకున్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూమిని కాపాడుకోవడం కోసం ఆందోళన చేస్తున్నారు. ఇట్లాంటి విద్యార్థుల మీద ప్రభుత్వం తీవ్రమైనటువంటి పోలీసు నిర్బంధాన్ని ప్రయోగించడం దుర్మార్గమైంది, అప్రజాస్వామికమైంది. మరి ముఖ్యమంత్రిగా తాను ప్రమాణ స్వీకారం చేసిన రోజున ప్రజాస్వామ్య పునరుద్ధరణ తమ 7వ గ్యారంటీ అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఏమి సమాధానం చెప్తారు అని సిపిఎం అడగదలుచుకుంది. సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాల భూమి ఏ విధంగా చూసినా వివాదాస్పదం. శాసనసభలో అది ప్రైవేటు వాళ్ళ ఆధ్వర్యంలో ఉన్న భూమిని మేము ప్రభుత్వం భూమిగా తీసుకున్నామని చెప్పి ప్రభుత్వం అంటోంది. అది ప్రైవేటు వాళ్ళకి ఇవ్వకముందు అది సెంట్రల్ యూనివర్సిటీ భూమే, ఇది సెంట్రల్ యూనివర్సిటీ చెప్తున్నది. మరోవైపు ఆ 400 ఎకరాల భూమి సెంట్రల్ యూనివర్సిటీ అధికారులు కూడా అంగీకరించారు. యూనివర్సిటీ అధికారుల సమక్షంలోనే సర్వే చేశాము, హద్దులు కూడా నిర్ణయించామని ప్రభుత్వం చెప్తున్నది. ఇది వాస్తవం కాదు, అలాంటి సర్వే జరగలేదు అని సెంట్రల్ యూనివర్సిటీ అధికారులు ఈరోజు రాతపూర్వకంగానే ప్రకటించారు. కాబట్టి అది కూడా వివాదమే. అంతేకాదు, ప్రభుత్వం చెప్తున్నటువంటి 400 ఎకరాలు కాకుండా ఇప్పుడు డైరెక్ట్గా బుల్డోజర్లతో పెద్ద ఎత్తున పోలీసులు
హై సెంట్రల్ యూనివర్సిటీ ఈస్ట్ క్యాంపస్లోకి ఎంటర్ అయ్యారు. ఇప్పటికే యూనివర్సిటీ పనిచేస్తున్నటువంటి భాగం అది. ఈస్ట్ క్యాంపస్లోకి పోలీసులు ఎంటర్ అయ్యి, బుల్డోజర్లు ఎంటర్ అయ్యి ఈస్ట్ క్యాంపస్ నుంచే చదువులు చేయటం మొదలుపెట్టారు. ఇది మరీ ఆందోళనకరమైంది, దుర్మార్గమైంది. ఈ స్థితిలోనే విద్యార్థులు అసలు 400 ఎకరాలు అమ్మకానికి పెట్టడమే తప్పని అంటుంటే అసలు ఈస్ట్ క్యాంపస్లోకి పోలీసులు రావడం ఏంటిది, బుల్డోజర్లు రావడం ఏంటిది అని చెప్పేసి పోయి నిలదీస్తుంటే వాళ్ళందరినీ అరెస్టు చేసి ఒక విద్యార్థి తలపగలగొట్టి రక్తాలు గారే విధంగా చేతులు గీరి అమ్మాయిలను కూడా సాయంత్రం 6 గంటల తర్వాత కూడా పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం, ఇది ఏం ప్రజాస్వామ్యం అవుతుంది అని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. అంతేకాదు పర్యావరణం గురించి మాట్లాడుతుంటారు. మరి ఇప్పుడు ఆ 400 ఎకరాల భూమి ఒక దట్టమైనటువంటి అటవీ ప్రాంతంలాగా స్పష్టంగా కనబడుతుంది ఎవరికైనా సరే. మరి పర్యావరణం ప్రయోజనాల రీత్యా కూడా అలాంటి అటవీ ప్రాంతాన్ని ధ్వంసం చేయటం అనేది అశాస్త్రీయం, ప్రజలకు కూడా హానికరం. మరి ఈ విషయం కూడా ప్రభుత్వానికి ఎందుకు అర్థం కావట్లేదు అని మేము అడుగుతా ఉన్నాం. విద్యా వ్యవస్థను అభివృద్ధి చేయాల్సినటువంటి సమయం, యూనివర్సిటీలకు ఇచ్చినటువంటి భూములను యూనివర్సిటీలకే ఉంచి ఆ భూముల్లో మరింత విద్యా వ్యవస్థను అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉన్న సమయం. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున అందుకు పూర్తి భిన్నంగా యూనివర్సిటీకి గతంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి భూములను వెనక్కి తీసుకొని వేలం వేసి సొమ్ము చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది చాలా దుర్మార్గమైంది. దీన్ని సిపిఎం పూర్తిగా వ్యతిరేకిస్తున్నది. ఒకవైపు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ ఆస్తులను, ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులను అమ్మకం చేసి సొమ్ము చేసుకోవాలి, నగదీకరణ అని దానికి ఒక ముద్దు పేరు పెట్టి అమలు జరుపుతూ ఉంటే దాన్ని వ్యతిరేకించాల్సింది పోయి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మోడీ బాటలోనే నడుస్తూ ఉంది. యూనివర్సిటీ భూముల్ని అమ్మకం చేయడం ద్వారా ప్రభుత్వానికి సొమ్ము చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది ఏ విధంగా చూసినా అక్రమం, అసంబద్ధం, సరైంది కాదు. తక్షణమే ప్రభుత్వం ఈ 400 ఎకరాల భూమిని వేలంపాట పెట్టడాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు అరెస్టు చేసి రిమాండ్ చేసినటువంటి విద్యార్థులను విడుదల చేయాలి, వాళ్ళ మీద పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లానే ఇప్పటికే ఈస్ట్ క్యాంపస్లో చదువు చేసే ప్రయత్నం చేసినటువంటి భూముల్లోకి మళ్ళా అడుగు పెట్టకుండా కట్టడి చేయాలని కూడా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్యానికి కట్టుబడి, ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ప్రభుత్వం నడవాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే రానున్న కాలంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాల్సి వస్తుందని మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. అందుకే రేపు సెంట్రల్ యూనివర్సిటీ ముందు సిపిఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జరగబోతున్న ధర్నాలో సాధారణ ప్రజానీకంతో పాటు విద్యార్థులు, ప్రజాతంత్రవాదులందరూ పాల్గొని ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలని చెప్పి కోరుతున్నాం. విద్యార్థులు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పుడు విద్యార్థి సంఘంతో చర్చలు జరపవచ్చు. అది ఎన్నికైన విద్యార్థి సంఘం. విద్యార్థి సంఘం నాయకుల్ని పిలిచి పోలీసు అధికారులు అక్కడే చర్చించవచ్చు. ఆ బుల్డోజర్లు ఎందుకు వచ్చినాయో, వాళ్లకు యూనివర్సిటీ భూములకు సంబంధం లేకపోతే ఎట్లా సంబంధం లేదో రుజువు చేయొచ్చు. యూనివర్సిటీ అధికారులను కూడా పిలిచి మాట్లాడవచ్చు. యూనివర్సిటీ అధికారులను పిలవలేదు, విద్యార్థి సంఘం నాయకులతో సంప్రదించలేదు, డైరెక్ట్గా విద్యార్థుల మీద దాడి చేశారు. రక్తాలు కారే విధంగా గాయాలైనాయి, అరెస్టులు చేశారు. అమ్మాయిల్ని కూడా సాయంత్రం 6 గంటల తర్వాత కూడా పోలీస్ స్టేషన్లలో 3 పోలీస్ స్టేషన్లో పెట్టారు. మాదాపూర్ పోలీస్ స్టేషన్, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్, అట్లనే రాయదుర్గం పోలీస్ స్టేషన్లలో నిర్బంధించారు. రాత్రి 10 గంటల తర్వాత మాత్రమే విడుదల చేశారు. ఇది అత్యంత అప్రజాస్వామికమైనటువంటి చర్య. పైగా అత్యంత రహస్యంగా ఇద్దరిని మాత్రం దాచిపెట్టి ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేసేదాకా చెప్పకుండా రిమాండ్ చేశారు. ఈ కుట్రపూరితమైనటువంటి వైఖరిని కూడా మేము ఖండిస్తాం.